అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బృందం పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశమైంది. ఈ సమావేశంలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ పాల్గొన్నారు. తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో చర్చించినట్టుగా సమాచారం. అలాగే జూబ్లీహిల్స్ ఎన్నికలో విజయం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై రాహుల్ గాంధీతో చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. రాహుల్ గాంధీతో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, టీపీసీసీ చీఫ్ రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రిజల్ట్ గురించి కూడా చర్చిస్తున్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అడిగి తెలుసుకుందాం. రాజు, సమావేశం ఎంతసేపటి నుంచి కొనసాగుతోంది? కొద్దిసేపటి క్రితమే సమావేశం ప్రారంభమైంది దేవి. ప్రస్తుతం సోనియా గాంధీ నివాసంలో కీలక సమావేశం కొనసాగుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి నవీన్ యాదవ్, ఈ నలుగురు కూడా రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ప్రస్తుతం మనం సోనియా గాంధీ నివాసంలో రాహుల్ గాంధీతో జరుగుతున్నటువంటి సమావేశానికి సంబంధించి చూడొచ్చు. ఏ విధంగానైతే తెలంగాణలో అంటే ముఖ్యంగా ఉప ఎన్నిక అనేది ప్రతి ఒక్కరూ చాలా కీలకంగా భావించారు. సో ఈ ఎన్నికను ఎలా గెలిచారు, ఏంటి, ఎటువంటి స్ట్రాటజీతో గెలుచుకోగలిగారు? గతంలో బీఆర్ఎస్ పార్టీకి సిట్టింగ్ సీటు, సో అక్కడ 24,000 పైచిలుకు మెజార్టీతో కాంగ్రెస్ గెలిచింది. సో దీనికి సంబంధించి పూర్తిగా కూడా చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. గెలిచినటువంటి అభ్యర్థిని కూడా అంటే నిన్న ఏ విధంగానైతే ఫలితాలు రావడం, ఆ మర్నాడే ఏఐసీసీ అగ్రనేతలతో కలవడం అభ్యర్థి అంటే నిజంగా ఇది చాలా కీలక సమావేశం అని చెప్పుకోవచ్చు. అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ కు అనుకూలమైనటువంటి పరిస్థితి ఉందనే విషయాన్ని ఈ ఎన్నికల ద్వారా అటు ఏఐసీసీ అగ్రనేతలకు స్పష్టం చేయబోతున్నారు తెలంగాణ ముఖ్య నేతలు. ఇక మరోవైపు తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని పెండింగ్ ఇష్యూస్ కూడా వాటిపైన చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా స్థానిక సంస్థలకు సంబంధించి బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు ఎప్పుడైతే తీర్పు ఇచ్చిందో ఆ తర్వాత రిజర్వేషన్లు అధికారికంగా అంటే ప్రభుత్వం నిర్ణయించేటటువంటి పరిస్థితి లేకుండా పోయింది. దాంతో పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు జరపాల్సి ఉంది. సో ఈ సమయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనే దాని మీద కూడా కొంత కీలకమైనటువంటి చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఎల్లుండి ఏ విధంగానైతే రాష్ట్ర కేబినెట్ సమావేశం కూడా ఉంది. సో ఆ కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి నిర్ణయం కూడా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక మరోవైపు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా కొనసాగుతుంది. గతంలోనే దీనికి సంబంధించి ఢిల్లీలో కీలక సమావేశం జరిగింది. అయితే ఇప్పటి వరకు జిల్లా అధ్యక్షుల ప్రకటన చేయలేదు. సో జిల్లా అధ్యక్షుల ప్రకటన చేసిన తర్వాత ఎన్నికలకు వెళ్లాలా, లేదంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసాకే జిల్లా అధ్యక్షుల ప్రకటన చేయాలనే దాని మీద కూడా కొంత కీలక చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు తెలంగాణలో ఉన్నటువంటి ప్రస్తుత రాజకీయ పరిణామాలు అంటే ఏ విధంగానైతే అక్కడ ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కు సంబంధించి కావచ్చు, దాంతోపాటు బీజేపీ ఒకవైపు ఉప ఎన్నికల్లో డిపాజిట్ కూడా కోల్పోయింది. సో ఈ పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి ఇతర పార్టీల పరిస్థితులు, రానున్న కాలంలో పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సినటువంటి కొన్ని నిర్ణయాలపైన కీలకంగా చర్చ జరుగుతుంది. మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనేది బలంగా ఉంది. మరింత బలోపేతం చేయడానికి ఎటువంటి కార్యాచరణ తీసుకోవాలనే దాని మీద కూడా ఈ సమావేశంలో చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. దేవి. ఆల్ రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.